అడుగుతున్నారు మరి. చాలా మంది మధ్య డిస్కషన్ పాయింట్ అయితే ఇది నడుస్తుంది ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విజయవాడ వరదలు చూస్తున్న వాళ్ళకి వస్తున్నటువంటి అనేక ప్రశ్నల్లో ఇదొకటి. పవన్ కళ్యాణ్ ఎక్కడ అనేసి. ఎందుకంటే ఒక పక్క 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు రాత్రి 2 గంటలు, 3 గంటల ప్రాంతంలో నైటంతా జాగారం చేశారంటారు కొంతమందైతే. బోటేసుకొని, హెలికాప్టర్ ఏసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించి, సరే చర్యలు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాయా? ఇది రావడానికి ఆపకుండా ఏం చేయలేకపోయారు ఆయన అనేది గూడా ఆయన బ్లేమే చేద్దాం. అక్కడేం సపోర్ట్ లేదు. బ్లేమ్ చేద్దాం ఆ విషయంలో. కానీ జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ విషయంలో స్వయంగా ఈ వ్యక్తి ముందుండి రాత్రి 2 దాకా పైగా ఉండడం డెఫినెట్‌లీ అప్రిషియబుల్. మీరు చూస్తే రేవంత్ రెడ్డి చాలా లేట్‌గా రియాక్ట్ అయ్యారు. ఇన్సిడెంట్ మనకి ఖమ్మం వరదలు స్టార్ట్ అయ్యి ఫ్లడ్స్ వచ్చినటువంటి 24 గంటలకి ఏ టైంకో మరి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అయ్యారు. తర్వాత కంట్రోల్ రూమ్ పెట్టారు. ఖమ్మంలో పిచ్చ తిట్లు, పచ్చిబూతులు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అన్‌లైక్ అట్లా కాకుండా ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు చంద్రబాబు. అసలు డెఫినెట్‌లీ మెచ్చుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. సరే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు. డెఫినెట్‌లీ అప్రిషియబుల్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ ఇట్లా కొన్ని నోన్ ఫేసెస్ ఉంటాయి. మొన్న మనం గొడ్లవల్లేరు ఇన్సిడెంట్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. అక్కడ భయపడుతున్నటువంటి ఆడపిల్లలకి ఒక భరోసాని ఎందుకు కల్పించలేకపోయారు అనేటువంటి క్వెషన్ వచ్చింది. అప్పుడు ఎవరు వెళ్ళాలా? దాంట్లో ప్రభుత్వాన్ని క్వెషన్ చేసాం. ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా ఎందుకు వెళ్ళలేదు? ఆ పిల్లలకి ధైర్యం ఇవ్వచ్చు కదా! ఎళ్ళని కూడా క్వెషన్ చేసాం. అది అయిపోయింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ దగ్గరికొస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాలి? అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు కొంతమంది చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, బ్యాక్ ఎండ్‌లో చాలా చూసుకుంటున్నాడు కళ్యాణ్. బ్యాక్ ఎండ్‌లో ఈ సప్లైస్ సంబంధించి గాని, ఇంకోటి గాని, ఇంకోటి గాని. అది అంత మరి అలా ఏమో అది పెద్ద కన్విన్సింగ్ పాయింట్ అనిపించలేదు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గ్రౌండ్‌లో దిగి, మీకు జనంతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటే, జనం ఆయన్ని పోగవ్వచ్చు. మేబీ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కాబట్టి నలుగురు పోగవుతారు కాదంట్ల. కానీ ఆల్రెడీ బిల్డింగ్‌లో ఉన్నోళ్ళే వచ్చారుగా దూకేసి. బట్ ఇంటీరియర్స్‌కి వెళ్ళినప్పుడు అధికారులకి ఒక రకమైనటువంటి భయం ఉంటది. కేవలం విజయవాడ అనట్లా. మంగళగిరి, విజయవాడ, గుంటూరు బెల్ట్‌లో బోలెడు హౌసులు మగిలిపోయినాయి. మునిగిపోయి ఉన్నాయి. మరి పల్లెటూర్లు ఉన్నాయి దాంట్లో. మరి అక్కడికన్నా వెళ్లి ఆయన కాస్త టైమ్ స్పెండ్ చేసి అధికారులతో గట్టిగా ఇప్పుడు ఎట్లా తయారైందంటే యంత్రాంగం ఓవర్ ద డెకేడ్స్ నిద్రమొత్తి యంత్రాంగం. ఎవడన్నా వచ్చి ఒక మినిస్టర్ అనండి, జగన్ అనండి, చంద్రబాబు అనండి, పవన్ కళ్యాణ్ అనండి లేకపోతే ఏ నాదెళ్ల మనోహరో, లేకపోతే ఏ కొడాలి నానియో, రోజానో ఇట్లా ఎవరో ఒకళ్ళొచ్చి గదమాయిస్తే తప్ప ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ కదలరు, ఉలకరు, పలకరు. 3 రోజుల నుంచి కరెంట్ లేకుండా పడున్న పల్లెటూర్లు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు అధికారులు చాలా స్లోగా, నెమ్మదిగా కథ నడుపుతూ కలెక్టర్లు కూడా కాస్త స్లోగా వెళ్తున్నప్పుడు, ఇలాంటి వాళ్ళు కనిపిస్తే లోకేష్ అనండి, పవన్ కళ్యాణ్ అనండి, జగన్ అనండి, చంద్రబాబు అనండి ఇలాంటి వాళ్ళు కాస్త కనిపిస్తే ఈ టైంలో వాళ్ళు కాస్త భయంతో అయినా పని చేస్తారు. అమ్మో! పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం దిగాడు. అమ్మో! జగన్ లాంటి ఎక్స్ సీఎం దిగాడు అనేటువంటి ఒక కాస్త భయంతో అయినా వాళ్ళు వెంటనే ఫాస్ట్‌గా పనులు చేయడం చేస్తారు. నేను డెఫినైట్‌లీ 100% అప్రిషియేట్ చేస్తా చంద్రబాబుని ఈ విషయంలో. ఆయన రాత్రి 2 దాకా కూర్చున్నారు కాబట్టి అధికారులు ఆ రకమైనటువంటి ఉరుకులు పరుగులొచ్చి ఆళ్ళు చాలా ఫాస్ట్‌గా డెలివరీ చేశారు. అందరికీ ఏమీ చేసేయట్లేదు. చాలా మందిని అప్పటికి రెస్క్యూ చేయలేకపోతున్నారు. ఇవన్నీ గూడా ఉన్నాయి. దానికి కూడా మనం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాం. అట్లాగే ఏదైతే ఎప్పటినుంచో వస్తున్నటువంటి ఫోర్‌కాస్టింగ్‌ని క్యాచ్ చేసి ముందుగా ఆళ్ళని ఎవాక్యూట్ చేయలేకపోయింది ఇదే ప్రభుత్వం. అందులో గూడా వాళ్ళని క్వెషన్ చేస్తాం. ఏమి డౌట్ లేదు. అయితే కరెక్ట్ పాయింట్‌లో ఉండాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారు. ఈరోజు ఎంత మూడో తారీఖా? రెండో తారీఖు. ఆయన మూడో తారీఖు ఎప్పుడో ఫ్లైట్ ఎక్కెళ్ళిపోతారు. డెఫినైట్‌లీ అది కూడా రాంగే. ముందు క్యాన్సెల్ చేసుకొని, ఈ మొత్తం వ్యవహారంలో అందరూ వాళ్ళ ఇల్లు సెట్ అయ్యే వరకు ఉండాల్సిందే. జగన్ అయినా సరే, చంద్రబాబు అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, అసలు నిజానికి ప్రభుత్వ శాఖ మినిస్టర్లు అందరూ ఉండాలి. ఎక్స్ మినిస్టర్‌లుగా ఎవడు పనిచేసినా ప్రతి ఒక్కడు రండి. మీరు దిగిపోతే మీ ప్రభుత్వం బాధ్యత లేదా? ఇదే ప్లేస్‌లో చంద్రబాబు ఎక్స్ ఎక్స్ సీఎంగా ఉన్నా సరే ఇదే క్వెషన్. మీ మీ ప్రభుత్వం దిగిపోయి మొన్నే దిగిపోయినంత మాత్రం మీకు బాధ్యత లేదా? మీ మినిస్టర్‌లందరూ, ఎక్స్ మినిస్టర్‌లందరూ రండి. వచ్చి యంత్రాంగం ఎట్లా 5 ఏళ్ళు పని చేశారు గదా! యంత్రాంగాన్ని ఎట్లా నడిపించాలో మీకు తెలుసు కదా! నడిపించండి. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టర్‌లందరూ వీలైనంత ఎక్కువగా పల్లెటూర్లకు వెళ్లి చేయాలి. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక ఫేమస్ ఫిగరు అందరికీ బాగా కావాల్సిన వాడని అందరూ ఫీల్ అవుతుంటారు కాబట్టి, ఇట్లాంటి ఫేస్ కనపడినప్పుడు అధికారులు ఇంకా చలాకీగా, ఇంకా చురుగ్గా, ఇంకా భయంతో, ఇంకా చాలా డెడికేషన్‌తో పనిచేసేటువంటి అవకాశం ఉంటది గదా! ఎందుకు వెనకుండి నడిపించాల్సిన అవసరం లేదు. నాదెళ్ల మనోహర్ ఉన్నారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన చూసుకోగలరు. ఎంతోమంది అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. ఆ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తే నడిపించుకోగల మినిస్టర్‌లు ఉన్నారు కదా! ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మినిస్టర్‌లు ఉన్నారు. ఆ మినిస్టర్‌లు నడిపించుకోగలుగుతారు వెనకాల గట్టిగానే. కానీ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేయడానికి చాలా మొద్దు నిద్రతో ఉంటారు. బద్ధకంతో ఉంటారు. ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించడానికి బోలెడంత పని చేయాలి. సప్లైస్‌ని ముందు రోడ్
ముందు తెర మీదకి తీసుకురావడానికి పెద్ద పని ఉండదు కదా. ఇక్కడి నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్ళడానికి చాలా పని ఉంటుంది కదా. దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా వస్తే గనక ఒక భరోసా వస్తది జనాలకి. చంద్రబాబు ఫేస్, జగన్ ఫేస్, కళ్యాణ్ ఫేస్, లోకేష్ ఫేస్, ఇట్లా కొన్ని ఫేసెస్ ఉంటాయి. వీళ్ళు చూసినప్పుడు జనానికి అక్కడ సగం భరోసా, వాళ్ళకి ఒక ధైర్యం నిలబడుతది. కాబట్టి పెద్ద పెద్ద మేజర్ ఇన్సిడెంట్స్ కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. ఏదో చిన్న వరద వచ్చిందో, లేకపోతే చిన్న ఆడపిల్ల ఇష్యూ, లేకపోతే చిన్న దొంగతనం అలాంటి దగ్గరికి వచ్చి రమ్మనట్లే కదా. పెద్ద పెద్ద ఇష్యూస్ అప్పుడు డెఫినెట్లీ అందరూ ఒక తాటి మీదకొచ్చి వాళ్ళకి భరోసానిచ్చి, ఆ తర్వాత వెనక నుంచి అధికారులను గనక స్ట్రాంగ్ గా పుష్ చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఎన్నో శవాలు వస్తున్నాయి అబ్బా. 15 మంది చనిపోయారు అంటున్నారు కానీ అట్లా శవాలు నీళ్ళలో కొట్టుకుని వస్తున్నాయి. నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి శవాల గురించి. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అప్రిషియబుల్ డెసిషన్స్ అందరూ ఒకే తాటి మీదకి వచ్చి తీసుకుంటే బాగుంటది. అండ్ రాజకీయం కూడా చేస్తున్నారు కొంతమంది. వీళ్ళ వల్ల జరిగింది, ఆళ్ళ వల్ల జరిగింది, ఆ రిటైనింగ్ వాళ్ళు గడిది గుడ్డు. ఇది కూడా చాలా మూర్ఖత్వం అనిపించుకుంటది. ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పూర్తి అందరూ కలిసి ఇందులోంచి బయటికేయండి. ఏ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చి బాగా పనిచేయండి, మొత్తం కార్యకర్తలను దింపండి. జనసేన ఎంతమంది ఉంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్‌డే స్పెషల్ కోసం అంత హడావుడి చేసిన వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపు పిలిపిస్తే లక్షలాది మంది ఈరోజు విజయవాడ వచ్చి హెల్ప్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క పిలుపు పిలిపిస్తే లక్షలాది మంది వచ్చి విజయవాడలో ఈరోజు సహాయ చర్యలో పాల్గొంటారు. ఎందుకు పిలిపించట్లే? ఎందుకు మాట్లాడట్లే? ఒక పిలుపు పిలిపిస్తే ఎంతో మంది వస్తారు వీళ్ళ ముగ్గురు కోసం. అది ఎందుకు చేయట్లేదు? సరే చంద్రబాబు చేతిలో యంత్రాంగం ఉంది, ఫోన్ తీసేయండి. జనసేన వాళ్ళు గాని, వైసీపీ వాళ్ళు గాని ఎందుకు పిలుపునివ్వరు వీళ్ళిద్దరు నాకు అర్థం కాదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద రాయండి.